ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. తన దగ్గరున్న ఆధారాలను సిట్కు అప్పగించారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్కు అప్పగించారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది సిట్. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్కి అప్పగించారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో దిల్కుష గెస్ట్ హౌస్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం బండి సంజయ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు, తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా సమర్పించారని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ప్రియా, ప్రస్తుతం అయితే దిల్కుష గెస్ట్ హౌస్లో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి సిట్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో రికార్డ్ అనంతరం, అంటే స్టేట్మెంట్ రికార్డ్ అనంతరం కూడా తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించబోతా ఉన్నారు. ఎందుకంటే 2023 ఎన్నికల ముందు, అలాగే పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన క్రమంలో బండి సంజయ్ని ఏ విధంగా కండక్ట్ చేశారు, అలాగే ప్రజా సమస్యలపైన పోరాడుతున్న బండి సంజయ్ ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ అయింది, అతనితో పాటుగా ఇటు కుటుంబ సభ్యులు, అలాగే సన్నిహితులు, అతని బంధువులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పలుమార్లు కూడా ఆరోపణ చేశారు బండి సంజయ్. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ అంశాన్ని మొదట ప్రధానంగా లేవనెత్తింది కూడా బండి సంజయ్. సో కేంద్ర మంత్రిగా తను మొదటిసారి కేంద్ర మంత్రి హోదాలో ప్రస్తుతం అయితే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. గడిచిన 2 గంటల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎక్కడైతే సెన్సేషనల్గా మారిందో ఈ కేసు వ్యవహారం అంతట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ పేరు వచ్చింది. కాబట్టి బండి సంజయ్ని కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు కోరినప్పుడు ఈరోజు దిల్కుష్ గెస్ట్ హౌస్కి వస్తానని చెప్పారు. సో ప్రస్తుతం అయితే వెస్ట్ జోన్ డీసీపీ నేతృత్వంలో సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇంకా చాలామంది నేతలు, గతంలో చాలా వరకు నేతలది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ప్రస్తుతం బండి సంజయ్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. అతని వద్ద ఉన్న ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మాత్రం సిట్ అధికారులు దానికి సంబంధించి కూడా విచారణ చేయబోతారు. ఎందుకంటే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ప్రణీత్ రావు బండి సంజయ్ యొక్క ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా నెంబర్స్ ఫోన్ ట్యాంపింగ్ చేశారు, అలాగే సంభాషణ విన్నారనేది ప్రధాన ఆరోపణ. వాటికి సంబంధించి ఇటు కీలకమైన ఆధారాలు కూడా చాలా కన్ఫెషనల్ ఏవైతే ఉంటుందో అదంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా సిట్ అధికారులకు సమర్పించారు. కాబట్టి ఆ సమర్పించిన తర్వాత సిట్ అధికారులు కూడా దానికి సంబంధించి విచారణ చేయబోతారు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు ఎవరైతే సిట్ విచారణ అధికారులుగా ఉన్నారో వారు అరెస్ట్ అయ్యారు, అలాగే వారిని కూడా విచారించారు, కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు. సో ప్రస్తుతం ఈ కేసులో చర్యలు ఏ విధంగా ఉండబోతాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే బండి సంజయ్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ కేసు సిట్ విచారణ జరుపుతోంది కాబట్టి తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని, అలాగే అంటే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతట్లో కూడా చాలా వరకు ఫోన్ ట్యాంపింగ్ నా నెంబర్సే చేశారనేది ప్రధాన ఆరోపణ. ఎన్ని సందర్భాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాంపింగ్ అనేది గురైంది, అలాగే
కేంద్ర నిఘా వర్గాల నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఎలాంటి ఆధారాలు సిట్ అధికారులకు సమర్పించారు. సో ప్రస్తుతం అంతా కూడా ఇది కోర్టు వ్యవహారంలో ఉంది కాబట్టి ఫర్దర్గా విచారణ చేయాలంటే కూడా కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే సాక్షులను కూడా విచారించాల్సి ఉంటుంది. సో ఒక్క బండి సంజయ్ కాకుండా బంధుమిత్రులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాంపింగ్ జరిగిందనే ప్రధాన ఆరోపణ ఉంది కాబట్టి వారికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో బండి సంజయ్కి సంబంధించి 2023 ఎన్నికల ముందు అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమక్షం ఆ క్రమంలో ఆ పార్టీ అధినేత ఎవరు దీన్ని ఫోన్ ట్యాంపింగ్ చేశారు, అలాగే ఫోన్ ట్యాంపింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రజా సమస్యలపైన పోరాడుతున్న నన్ను ఎందుకు కట్టడి చేయాల్సి వచ్చింది, ఎందుకు ప్రజా సమస్యలపైన పోరాడుతున్న నన్ను ఎందుకు ఇబ్బందులకు గురి చేయాల్సి వచ్చింది. సో ఈ వ్యవహారం అంతటి కూడా కీలకమైన ఆధారాలు సేకరించానని చెప్తూనే సిట్ పైన తనకు నమ్మకం లేదని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా దర్యాప్తు చేస్తారనేది కీలకమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా కోర్టు వ్యవహారంలో ఉంది కాబట్టి కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కోర్టు వారి అనుమతితో కూడా ఏదైనా అంటే ఫర్దర్గా స్టెప్ తీసుకోవాల్సిన అంశం కూడా కోర్టు వారి దృష్టికి కూడా సిట్ అధికారులు పొందుపరచాల్సి ఉంటుంది. సో ఈ వ్యవహారం అంతటి కూడా ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించి స్టేట్మెంట్ అనేది కావచ్చు, అలాగే అతని సన్నిహితుల స్టేట్మెంట్ కావచ్చు. గతంలో సిట్ పైన నమ్మకం లేదని ఎక్కడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ప్రస్తుతం ఈ కేసు అంతటి కూడా సిబిఐ అయితే ప్రస్తుతం బండి సంజయ్ తన ఫోనే కాదు, తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మిత్రులు, సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యని చెప్తున్నారు. ఎవరైనా పేర్లు ఆయన ప్రస్తావించారు, ఇంకెవరైనా నేతలు కూడా ట్యాప్ చేసినట్లు, ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ట్యాప్ అయిందని చెప్తున్నారు కదా. సో ఆ టైంలో ఈయనతో పాటు ఇంకెవరైనా ఈయనకు సన్నిహితంగా ఉన్న నేతలు కూడా ట్యాప్ అయినట్లు ఏమైనా పేర్లు చెప్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే మునుగోడు ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారింది కాబట్టి ఆ సమయంలో బండి సంజయ్ యొక్క ఫోన్ ట్యాంపింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అలాగే బంధుమిత్రులు, సన్నిహితులకు సంబంధించి కూడా కీలకమైన సమాచారాన్ని ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. ఇందులో చాలా కీలకమైన సమాచారం కూడా కీలకమైన సమాచారాన్ని ఫోన్ ట్యాంపింగ్ ద్వారా ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు అనేది బండి సంజయ్ యొక్క ప్రధాన ఆరోపణ. సో బండి సంజయ్కి సంబంధించి కావచ్చు, అలాగే సిట్ ఎదుట విచారణకు హాజరైన క్రమంలో కూడా దిల్కుషా గెస్ట్ హౌస్లో ప్రస్తుతం బండి సంజయ్ వెంట తన మిత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ఇటు సన్నిహితులుగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఫోన్లు ట్యాపింగ్ అయ్యానే ప్రధాన ఆరోపణ కాబట్టి కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఏ విధంగా ట్యాంప్ చేశారు, అలాగే సిట్ దర్యాప్తులో బండి సంజయ్ ట్యాంపు గురైన బాధితుల జాబితాలో ఏ విధమైన అంశాలు ఉన్నాయి, అలాగే ఇటు రికార్డింగ్లు, అలాగే చాట్ హిస్టరీలు, ట్యాంపింగ్ పాల్పడ్డ ఫోన్ నెంబర్స్, ప్రణీత్ రావు వద్ద లభించిన ఆధారాలు, అలాగే అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏవైతే ఉంటుందో వాటన్నిటికీ సంబంధించి కూడా చాలా కీలకమైన ఆధారాలు కూడా ఇచ్చారు. కాబట్టి సిట్ బండి సంజయ్ ఎదుట అతనికి అలాగే ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఇటు దిల్కుషా గెస్ట్ హౌస్లో కూడా ప్రస్తుతం ఇటు ఒక సన్నిహిత వర్గం కూడా లోన్ పోయినట్లుగా తెలుస్తోంది. వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారా చేయలేదనేది మాత్రం ఈ సిట్ బండి సంజయ్ విచారణ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ అనుచరగలం ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు అనేది కూడా గతంలో బండి సంజయ్ చాలా సందర్భాల్లో కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. చాలా సందర్భాల్లో నా నెంబర్స్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాంపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రమే ఈరోజు రావాల్సి ఉందిగా, అలాగే రావాల్సి ఉంటుంది, ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని సిట్ కూడా కొన్ని ఎక్కడైతే బండి సంజయ్ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. సో బండి సంజయ్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకం కాబట్టి ఈరోజు బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ ప్రశ్నావళికి సంబంధించి ఎక్కడైతే అనేక అనుమానాలు ఏవైతే ఉన్నాయో, అనేక సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నివృత్తి చేస్తూ సిట్ వారు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా బండి సంజయ్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే అతని యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేశారనేది, ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా తనను ఇబ్బందులకు గురి చేశారనేది స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో దాని తర్వాత బండి సంజయ్ యొక్క అనుచరగలం అంటే ప్రధానంగా తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల యొక్క వారి ఫోన్ ట్యాంపింగ్ కూడా పాల్పడ్డారనేది బండి సంజయ్ ఆరోపించారు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, వారిని కూడా విచారించాల్సి ఉంటుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.